హైకోర్టు ఏం చెప్పింది? వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే, నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడిచిన 6 మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి. తప్పుడు పిటిషన్లు, దొంగ పిటిషన్లు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అంటే ఇట్లా ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు, జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు, ఎవడు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమీ చర్యలు చేపట్టలేదు. ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకి ఎంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇది కేంద్ర కార్యాలయం, దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట. ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు. వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు. వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, దానికి గుట్ట కప్పరు. ఈనాడు రాయుడు, వీళ్ళు గుట్ట కప్పరు. మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఏంట్రా బాబు ఏంటయ్యా ఇది, ఆ పక్కన ఆడిగో ఆఫీస్ ఏంటి, ఆడిది కప్పరేంటి, ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా ఆవిడ తూట్లు పొడుస్తుంటే, గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే, దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. ఆవిడ ఊరూరు గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ, తెలుగుదేశం బ్యాడ్జీ, పక్కన తెలుగుదేశం నాయకులు, 3 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఈనాడు రాయదు? మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు, చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే ఈనాడు వస్తే యథాతథంగా, ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవెర్రెత్తిపోతున్నారు. అందరినీ సమపాలలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకి అవతల ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు? ఈ ఈనాడులో రాయిపోతే ఏరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా? సెంట్రల్ ఆఫీసులో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ? విచక్షణ. ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు?
ఏమిటి ఇది ఒత్తిడి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆర్ఓలందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పక్షపాత ధోరణి? ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమం లాగా చేస్తుంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడికి నోటీస్ సర్వ్ అవ్వలేదు?